జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఆదివారం అంటే ఒక ప్రశాంతమైన రోజుగా జరుపుకునే వారం. పిఎంసి అందిస్తున్న జ్ఞానసభతో ఎన్లైటైన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం మిత్రులారా. మనం ఎంతోమంది ధ్యాన సాధనతో, స్వాధ్యాయంతో, వారు చేసిన పరిశోధనలతో, ఎంతోమందికి ఈ విజ్ఞానాన్ని అందిస్తున్న ఆధ్యాత్మికవేత్తలతో ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, విజయం వస్తే నేనే సాధించానని, ఫెయిల్యూర్ వస్తే కృంగిపోతూ, వారు ఎంచుకున్న లక్ష్యాన్ని కూడా కొంతమంది మధ్యలోనే ఆపేస్తూ, కొంతమంది ప్రారంభంలోనే ఆపేస్తూ ఉండడానికి ముఖ్య కారణం ఏంటి? మరి సాధకులకు ఈ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక కోణంలో ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ ఈనాటి ఎపిసోడ్ ద్వారా, ఈనాటి జ్ఞానసభలో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ చర్చ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈనాటి చర్చలో ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు, గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. అందులో ముందుగా హైదరాబాదులో పత్రిజీ పిఎస్ఎస్ఎం ప్రారంభించిన కొత్తలోనే వారితో సాధన చేస్తూ, వారి సాంగత్యంలో ఎంతో ప్రచారం చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేందర్ మొదల్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక యువకుడుగా ధ్యాన సాధన ప్రారంభించి పత్రిజీ సాంగత్యంలో, పత్రిజీ ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, ప్రస్తుతం ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ పేరుతో గ్లోబల్గా కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ, నేనింతే భిన్నంగా ఆలోచించు రచయిత ప్రకృతి ఉమామహేష్ గారు. నమస్కారం సార్. నమస్తే రాము గారు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనకు ధ్యాన సాధన తెలుసు, మరొకటి సేత్ విజ్డమ్. సేత్ విజ్డమ్లో సేత్ విజ్డమ్ వర్క్షాప్స్ని అటెండ్ చేసి, సేత్ కౌన్సిలర్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ, గ్రంథాలయం ద్వారా, పిఎన్సిలో వచ్చే గ్రంథాలయం ద్వారా ఎన్నో అద్భుతమైన పుస్తకాలని పరిచయం చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజలక్ష్మి గారు. నమస్కారం మేడం. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. రాజలక్ష్మి మేడం, చెప్పండి, ఫెయిల్యూర్ అంటే ఏంటి మేడం? ఫెయిల్యూర్ అంటే మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో లైఫ్లో దాన్ని చేయలేకపోవడం. కొన్ని సాధించాలనుకుంటాం, చేయాలనుకుంటాం, ఎన్నో ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. కానీ అది ఒక్కొక్కసారి పరిస్థితుల దృష్ట్యా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ దృష్ట్యా, ఇన్ని కారణాలు వాటి వలన సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించేది, ఫెయిల్యూరు ఒకటి చేయాలని స్ట్రాంగ్గా ఉంటుంది లోపల, కానీ బయటికి మాత్రం అది దాన్ని ఆదిలోనే హంసపాద్ అంటారు కదా, కొంతవరకు స్టార్ట్ చేయడం అవుతుంది, కొన్ని రోజుల తర్వాత బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే ఏంటి? అనుకున్నది సాధించలేకపోవడం. వండర్ఫుల్ మేడం. ఉమామహేష్ గారు? అనుకున్న విధంగా జీవించలేకపోవడమే ఫెయిల్యూర్. వా, సాధించడం కాదు, జీవించడం. వావ్, బాగుంది. ఎందుకంటే జీవించగలిగితే సాధిస్తాం, అది సంగతి. కొంతమంది సాధించినాక జీవించగలగం అంటారుగా. సాధించగలగాలంటే ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవిస్తే సాధిస్తాం. రైట్. సో ఆ రకంగా జీవించలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాం. సో అనుకున్న విధంగా జీవించలేకపోవడమే ఫెయిల్యూర్. బాగుంది. నరేందర్ గారు? ఫెయిల్యూర్ అనేది నా ప్రకారంగా చూసే దృష్టి. ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉండదు, నేర్చుకోవడాలే ఉంటాయి అన్నీ. ఒక లెసన్ అది, ఒక స్టెప్ అది. చూసే దృష్టి లేకపోవడము, దానికి ఎలా యాక్సెప్ట్ చేయడం అనేది తెలియకపోవడమే. దాన్ని యాక్సెప్ట్ చేస్తే అద్భుతంగా మనం ఎదుగుతాము. ఒక మెట్టు లాంటిది అది. అంటే ఏది జరుగుతున్నా దాన్ని ఒప్పుకోవడమే ఎస్, ఫెయిల్యూర్ అంటారా, లేదా కాదంటారా? నేర్చుకోవడం అంట నేనైతే. అచ్చా, నో ఫెయిల్యూర్స్, ఓన్లీ లర్నింగ్స్. లర్నింగ్. ఓ, నో ఫెయిల్యూర్స్, ఓన్లీ ఫీడ్బ్యాక్స్ అని కూడా విన్నాం మనం ఎన్నో. ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తే ఫస్ట్ మనకు ఎదురయ్యేది అదే, ఫెయిల్యూరే. భగవద్గీత మొదలైంది అక్కడి నుంచే. మంచి పని చేస్తే ఫెయిల్యూర్ వస్తుంది డెఫినెట్గా. అంత ఈజీగా స్టార్టింగ్లో ఎవరికి రాదు. ఆ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది, దుఃఖాల నుంచే స్టార్ట్ అవుతుంది అది. అంటే ఫెయిల్యూర్ అంటే కామన్ అంటున్నారా మీరు? కామన్. దానికి చూసే దృష్టి మన దగ్గర ఉండాలి, దాన్ని యాక్సెప్టెన్స్లో ఉండి దాంతో నేర్చుకోవాలి, ఎలా ముందుకు పోవాలనేది మనకు నేర్పిస్తుంది అది, ఒక స్పిరిట్ని ఇస్తుంది అది. రైట్. ఫెయిల్యూర్ అంటే చూసే దృష్టి తప్ప అది ఫెయిల్యూర్ కాదు, అన్నీ నేర్చుకోవడానికి అంటారు. అంతే. కలాంజీ వారు చెప్తూ ఉంటే మనం విన్నాం, ఫెయిల్, FEIL, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని.
అదే మీరు గుర్తు చేశారు నరేందర్ గారు. మరి చాలామంది ప్రణాళికలు వేస్తారు, లక్ష్యం పెట్టుకుంటారు, లక్ష్యం అయితే పెట్టుకుంటారు, ఎందుకు? సక్సెస్ కోసమే. మరి ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి మేడం? మీరు స్టార్ట్ చేశారు కదా కారణాలు అని. సక్సెస్ కావాలనే ప్రారంభిస్తారు, మరి ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి? అంటే గోల్ అయితే ఉంటుంది, లక్ష్యం అయితే దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ మనలో కూడా ఉండాలి కదా. అది అంటే నా లోపల అది సాధించాలి అనే ఒక పూర్తి విశ్వాసం మన మీద మనకి ఉండాలి ఫస్ట్. అది కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే అనుకోవడమే అవుతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చే వరకు జరగడం లేదు. అది మధ్యలో స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఆవేశంగా చేసేయాలి, నేను ఇది సాధించాలి, అది ఎవరినో చూసో లేకపోతే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ద్వారాను. అంటే సార్ చెప్పారు కదా జీవించడంలో కూడా ఉంటుందని. ఆ లైఫ్ ఎలా జీవించాలనేది తెలియకపోయినా కూడా ఆ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి. జీవించడం తెలియకపోవడం ఫెయిల్యూర్, అనుకున్నది ప్రారంభించకపోవడం కారణాలు అంటారు. ఇంకా ఏమేం కారణాలు ఉంటాయి మేడం? చాలామంది నేను ఇది సాధించాలి అది సాధించాలి అంటారు, కానీ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. ఫెయిల్యూర్ కామన్ అని కూడా అన్నారు. నరేందర్ గారిని అడుగుదాం. సార్, మీరు ఫెయిల్యూర్స్ కామన్ అన్నారు కదా, అసలు ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటివి? ఫెయిల్యూర్స్కి ఎట్లుంటుందంటే కార్మిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఒకటి, కర్మ సంబంధం ఉంటుంది. కర్మ సంబంధం ఉంటుంది. నెక్స్ట్ మనకు టెస్ట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే సాధకుడు స్పిరిచువల్గా ఎప్పుడైతే మనం మొదలవుతామో డెఫినెట్గా మనకు ఎదురవుతాయి ఇవి. చాలా ఫెయిల్యూర్స్ చూసాను నేను కూడా. కానీ దానికి నిలబడి దాన్ని తట్టుకొని దాంతో నేర్చుకొని మనం స్టెప్ ముందేస్తే అద్భుతంగా దాన్ని సాధించవచ్చు. అది లేకుంటే మనకు అది రాదు కూడా. లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అవుతుంది? ఫైనాన్షియల్గా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఇష్యూ ఉండవచ్చు. దాంట్లో సక్సెస్ కావడానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్గా మనం అనాలిసిస్ చేస్తే దానికి రెక్టిఫై చేసుకొని బయటికి రావచ్చు మనం. జనాల్లో ఇప్పుడు నేను చూసింది, జనాలు దానికి చిన్న ఫెయిల్యూర్కి భూతద్దంలో చూస్తారు. ఏదో ఇక ప్రపంచం కొట్టుకుపోయినట్టు ఫీల్ అయిపోయి బీపీలు తెచ్చుకొని హెల్త్ మీద అఫెక్ట్ చేసుకోవడం అది అనేది నాకు అర్థం కాలేదు. అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా మనం సాధించవచ్చు. ఓకే, జరగని ఏం జరుగుతుందో చూద్దాం. 25 years బ్యాక్ రోడ్ వైండింగ్ వచ్చింది నారాయణగూడలోనే. అన్ని షాప్స్ తెంపేస్తున్నారు. నేను ఇంట్లో ఉన్న ఫోన్ వచ్చింది, అన్న ఈ షాప్ తెంపేస్తున్నారని. మీ షాప్? నా షాప్. అంతా బుల్డోజర్లు వచ్చినాయి, అంత 20 మంది ఆఫీసర్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. అట్లే ట్రాక్ ప్యాడ్ మీద వచ్చేసిన నేను. ఏం లేదు, టెన్షన్ లేదు, ఏం జరుగుతుంది. స్టార్టింగ్ నేను ఇంకా అప్పుడు జీరో ఫైనాన్షియల్గా, అప్పుడప్పుడే ఎదుగుతున్నా అంతే. అప్పుడు నాలో నేను చెక్ చేసుకున్నా, ఇదొకటి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? పోయి అట్లా బయట కూర్చున్నా, అంతే. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ మూమెంట్ నాకు బాగా గుర్తుంది. మహాపరిశూన్య స్థితిలో ఉన్నాను. అంటే అప్పటికే మీరు ధ్యాన సాధనలో ఉన్నాను. ధ్యాన సాధనలో ఉన్న తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇది జరిగింది? జస్ట్ ఒక 7-8 years అనుకుందాం. 7-8 years సాధన తర్వాత ఎదుర్కొన్నారు. ఇందాక మీరు అన్నారు మంచి పనులు చేస్తూ ఉంటే ఫెయిల్యూర్స్ వస్తాయని. వస్తాయి. ఇదే మీరు అనుభవంగా తీసుకున్నారా? ఫిజికల్ లైఫ్లో ఫస్ట్ ఫెయిల్యూర్ నేను జీరోగా ఉన్నప్పుడు. లేక నాకు వచ్చిన షాపు అక్కడ నుంచి నేను మొదలు పెట్టాలి యాక్చువల్గా. రైట్. నా ఫిజికల్ లైఫ్ అది. అక్కడ నాకు ఫస్ట్ ఫెయిల్యూరే అది. దాన్ని ఎలా తీసుకున్నారు? దాన్ని చాలా స్టాబిలిటీతో నిలబడ్డాను. రైట్. బయట వచ్చి కూర్చున్నాను. నిజంగా ఇది దైవ నిర్ణయము, పత్రిసార్ నిర్ణయము, ఏం జరగాలో జరుగుతుంది. దాన్ని మీరు ఫెయిల్యూర్గా తీసుకోలేదు, ఒక లర్నింగ్, ఎదగడానికి ఆపర్చునిటీ అనుకున్నారు. వండర్ఫుల్ సార్. ఉమామహేష్ గారు, ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటివి? ఇందాక సార్ అన్నట్టు ఫెయిల్యూర్ ఉంది అని అనుకోవడం ఒక భ్రమ. ఫెయిల్యూరే భ్రమ. ఓకే, మరి సక్సెస్ ఏమంటారు? సక్సెస్ ఒక భ్రమనే. అది కూడా భ్రమనే. సక్సెస్ ఏ భ్రమ అయినప్పుడు ఫెయిల్యూర్ కూడా భ్రమనే అవుతుంది. ప్రయోగాలు ఉన్నాయి. ప్రయోగం. వావ్. మనం ఒక లక్ష్యం కోసం ఒక ప్రయోగం చేస్తాం. ధ్యాన జగత్ ఒక ప్రయోగం, ఒక అద్భుతమైన ప్రయోగం. ఓకే, లక్ష్యం కాదు అది. లక్ష్యమే, కానీ ఫెయిల్ అయ్యామా అని. మనం ధ్యాన జగత్ అంటే ఇప్పుడు మొత్తం ప్రతి మనిషికి ధ్యానం నేర్పించాలి. నిజంగా అందరికీ ధ్యానం నేర్పించామా? అది నడుస్తూనే ఉంది. అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలని అలా వస్తున్నాం. మా ఇంట్లో వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు కూడా ఇంకా ధ్యానం నేర్చుకోలే. ఫెయిల్ అయినట్ట. నా ప్రయత్నం నేను చేశాను. ఓకే, రావాల్సిన రిజల్ట్ వచ్చింది.
మన రిజల్ట్ ఇంతే కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఫెయిల్గా అనుకుంటాం. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది రాకపోతే ఫెయిల్యూర్ కింద. అంతే కదా. మరి అలా అనుకోవడానికి ఆ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అంటారు? సో ఆ కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా పట్టుదల లేకపోవడం. అంటే నేను చాలా చేద్దాం అనుకుంటా, కానీ అడుగులు వేయాలి. అడుగు లేకపోతే ఎప్పటికీ ముందుకెళ్ళడం అనేది జరగదు. అడుగులు వేయాలి అంటే అది అప్పుడప్పుడు అడుగులు వేయడం కాదు, రోజు అడుగు వేయాలి. రోజు ఎవరు అడుగేస్తారు? పట్టుదల ఉన్నవాడే రోజు అడిగేస్తారు. ఏదో చూసాము బాగుంది, అల్లూరి సీతారామరాజు చూసాము బాగుంది, వదిలేసాం. కానీ అల్లూరి సీతారామరాజు లాగా రోజు పోరాడామా? అంటే పట్టుదల ఉంటే ఫెయిల్యూర్స్ రావు, పట్టుదల లేకపోవడమే ఫెయిల్యూర్కి కారణం అన్నారు. సో చాలామంది పట్టుదలతో ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కదా. పట్టుదలతో ఉన్న వారికి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని ఫెయిల్యూర్గా తీసుకుంటామా సక్సెస్గా తీసుకుంటామా తర్వాత డెఫినేషన్. ఓకే, రైట్. రిజల్ట్ గ్యారంటీ, మారుతుంది. రిజల్ట్ గ్యారంటీ. రైట్ రైట్. పని చేసిన వారికి ఏదో ఒక రిజల్ట్ అయితే గ్యారంటీ. కానీ ఆ రిజల్ట్ని మనం ఎలా తీసుకుంటున్నామనే అదే మళ్ళీ సార్ ఇందాక చెప్పారు, మనం చూసే విధానాన్ని బట్టి మారుతుంది. ఒక అంటే దృష్టిని బట్టే ఇది ఫెయిల్యూర్ అనుకుంటాం. సో పట్టుదల ఉంది, పని చేసాం, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎక్స్రే కనుక్కోవాలని అనుకోలేదు కదా. ఎక్స్రే ఫెయిల్యూర్ ద్వారానే వచ్చింది, ఆయన అనుకున్న రిజల్ట్ కదా అది, ఇంకేదో రిజల్ట్ వచ్చింది. కానీ అది చాలా అద్భుతంగా ఈ ప్రపంచానికి ఇప్పటికీ ఉపయోగపడుతుంది. రైట్. ఫెయిల్యూర్ కళ్ళు కూడా పోగొట్టుకున్న ఆవిడ ఉంది కదా, అవి తయారు చేస్తూ. సో అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది కాదు, రిజల్ట్ వచ్చింది, దానివల్ల ప్రపంచానికి ఉపయోగం జరిగింది. అది ఒక ప్రయోగము. ఫెయిల్ ప్రయోగం అయినా సక్సెస్ అది. మీరు మీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారా? నా జీవితంలో అంటే చివరి అంచు వరకు, చావు చివరి అంచు వరకు, అంటే వెళ్ళి వచ్చిన తర్వాత జీవితం అంతా మొదలైంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సూసైడల్ స్టేజ్కి వెళ్ళాను. ఇంకా నాకు జీవితమే లేదు, అంటే లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకా అటర్ ఫెయిల్యూర్, నాకు జీవితం లేదు అనే కర్నూలులో కొండెక్కి దూకేద్దామని ఎన్నోసార్లు అనుకున్నా. ఆ టైంలో పత్తిసారి దగ్గరికి వచ్చాను. అప్పుడే వచ్చాను. అంటే జీవితం లేదు, బ్రతికినా లాభం లేదు, బ్రతకడం కంటే చావడం చాలా సులభము, చావడమే విజయము, చాలా సులభము ఇంకా సులభము అనుకున్న రోజు సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు దాన్ని చూసే విధానాన్ని మార్చేశారు సార్. ఎస్, ఇది అల్టిమేట్ పాయింట్. పత్రిజీ ఆ విధానాన్ని ఎలా చెప్పారు, ఏం తెలుసుకున్నారు, అది చెప్పండి, అది ఇంట్రెస్టింగ్ పాయింట్. సో సారు దగ్గరికి వెళ్ళాను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్. చచ్చిపో అన్నాడు. చచ్చిపోరా అన్నాడు. వద్దురా బాబు అంటారు, వద్దురా, నీకు బతకడానికి చేసుకోవచ్చు, చచ్చిపో అన్నాడు. లేదా పోయి ధ్యానం చేసుకో. రెండే పాయింట్లు. డూ ఆర్ డై, ధ్యానం చేయి, లేకపోతే చచ్చిపో, నీకు చచ్చిపోయే బతికే అర్హత లేదు నీకు. ఇక్కడ అయ్యో బాబు కన్నా తమ్ముడు లేవు. మిలిటరీ ట్రైనింగ్ ప్రతిసారి మనకందరికి ఇచ్చింది మిలిటరీ ట్రైనింగ్. సారు దయా జాలితో ట్రైనింగ్ ఇవ్వరు. సార్ యొక్క కరుణ నెక్స్ట్ లెవెల్, మిలిటరీ లెవెల్, ఒక గురువు లెవెల్. సో స్ట్రిక్ట్గా ముందు వెళ్ళి ధ్యానం చేసుకోను, ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ నాకు లేదు. ముందు కెపాసిటీ కావాలి కదా. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఫెయిల్యూర్స్ రావా? ధ్యానం చేస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ వచ్చింది నాకు. ధ్యానం చేసిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నట్టు విన్నాగా. ధ్యానం చేసుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే వాళ్ళకి ధ్యానంలోకి రాలేదు. అది ధ్యానం అనేది సగం సగం ధ్యానం సగం సగం జ్ఞానంలో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఒక ధ్యాని ఎంతో కొంత జ్ఞానం వచ్చిన వారు సూసైడ్ చేసుకోరు. వావ్, అల్టిమేట్. హాఫ్ నాలెడ్జ్ అంటే నేను ధ్యాని అనుకోని ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ధ్యానం అనుకోవచ్చు, వారు నిజమైన ధ్యాని అయితే. ఎందుకంటే ఆత్మ విలువ, జీవితం విలువ తెలుస్తుంది. రైట్. నిజంగా ధ్యానంలో జ్ఞానంలో ఉంటే ఈ ఆత్మ యొక్క క్షోభాన్ని ఎలా తీసుకొని వస్తారు? ఆత్మహత్య, ఆత్మను హత్య చేయడం అంటే జీవితాన్ని ఇంకో జన్మ తీసుకోవాలి మళ్ళీ. అది ఎంత కష్టం. రైట్ రైట్. సో ఎలాంటి పరిస్థితులైనా ఆనందంగా ముందుకెళ్తారు కదా. ఆ జ్ఞానం ఉన్నప్పుడు అది జరగదు. సో మీరు ఫేస్ చేస్తున్నప్పుడు డూ ఆర్ డై అని చెప్పారు. వండర్ఫుల్. మేడం మీరు చెప్పండి, మీరు ఏమైనా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారా, వాటిని ఎట్లా ఫేస్ చేశారు? నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా చిన్నప్పటి నుంచి. అయితే నేను ఎప్పుడు కూడా ఆ ఫెయిల్యూర్ని మరణం, అది వెళ్ళిపోవాలి అలాంటి ఆలోచనలు ఎప్పుడు వచ్చే కాదు. అంటే నేనేదో సాధించాలి అనేది మాత్రం లోపల నాకు చెప్తూ ఉంటుంది, ఇన్నర్ నుంచి, అంటే ధ్యానంలోకి రాకముందు కూడా.
కానీ కష్టాలు చాలా ఫేస్ చేశాను నేను అన్ని విధాల. ఎంత కష్టం వచ్చినా సరే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే చిన్న చిన్న వాటికి కూడా పిల్లలు ఇదైపోతున్నారు, పిల్లలే కాదు మేడం, పెద్దవాళ్ళు కూడా. కానీ నాకు ఎప్పుడు అది కలగలేదు. నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా ఫెయిల్యూర్స్, ప్రాబ్లం ఫేస్ చేశాను కానీ జీవితాన్ని ఇదేయాలనుకోలే. కానీ ఇది ఇంకా ఏదో ఉంది మనకి. ఈ లైఫ్ వచ్చింది అంటే ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నది అది. ఈ లైఫ్ నేను ఉన్నాను అంటే, అన్ని కష్టాలను దాటుకొని నేను వచ్చాను అంటే నేను చేయాల్సింది ఏదో ఉంది అనేది నాకు ఒకటి అర్థమైంది ధ్యానంలోకి రాకముందే. తర్వాత వచ్చాక ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. అచ్చా, మీకు ఏదైతే అనిపించిందో అది క్లారిటీ వచ్చింది ధ్యానంలోకి వచ్చినాక. అయితే ఇప్పుడు ఉన్నాయి కష్టాలు, ధ్యానంలోకి వచ్చాక కూడా ఉన్నాయి. ధ్యానం చేస్తే కూడా కష్టాలు ఉంటాయా? అన్ని పోతాయి అన్నారు మేడం. నేను అలాగే అనుకున్నాను ఫస్ట్. అందరు అన్ని చెప్తున్నారు కానీ అన్ని పోతాయి అంటేనే వస్తున్నాం. దాంట్లో దిగిన తర్వాత అది ఆ లైఫ్ ని అందులో వచ్చే వాటిని ఫేస్ అంటే మనం అంతకు ముందు చేసినవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా. వాటి ద్వారా కష్టాలు, అంతేగాని కర్మల ద్వారా కష్టాలు కానీ ఇంకా వేరే ఏం లేదు. అంటే ఫెయిల్యూర్స్కి కర్మ సిద్ధాంతము వర్తిస్తుందా? వర్తిస్తుంది. వావ్, చెప్పండి మేడం. అయితే వాటిని ఎలా తీసుకుంటాం అనేది మనం. ఈ ఫెయిల్యూర్ని నేను పైకి తీసుకెళ్ళి నా లైఫ్ని ముందుకి తీసుకెళ్ళచ్చు, లేదంటే అక్కడే పడిపోయి నేను ఏడుస్తూ కూడా కూర్చోవచ్చు. అంటే అక్కడే పడి ఏడ్చే వాళ్ళు కర్మకు వర్తిస్తుంది, ముందుకెళ్ళే వాళ్ళ కర్మ లేదన్నట ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాకపోతే ఇది నేను తెలుసుకుంటున్నాం కదా, అసలు ఆ కర్మ అంటే ఎందుకు, మనం ఇది ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, ఇది వెనక చేసిందా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నదా అనేది ఎప్పుడైతే మనం అవగాహన చేసుకొని దాన్ని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ అవగాహన ఎలా వస్తుంది మేడం? తెలుసుకోవాలి అది ఫస్ట్. అసలు సిట్యుయేషన్ని మనం వచ్చిన ఫెయిల్యూరు ఎందుకు వచ్చింది, దీని మూలం ఏంటి, కారణం ఏంటి, అసలు అది మనం ఎంతసేపటికి మన ఫెయిల్యూర్ని ఎదుటి వాళ్ళ మీద పడేస్తూ ఉంటాం ఎక్కువగా, వేరే వాళ్ళ మీద. నీ వల్ల నాకు ఇలా జరిగిందని. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకోలేదు, వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారనుకోండి, తల్లిదండ్రులు మీరు నాకు ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తే నేను ఇంకా బాగా చదివేవాడిని, లేకపోతే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది, ఇలా ఉంటాయి అన్నమాట. ఫెయిల్ అయినప్పుడే వేరే వాళ్ళ మీద నెపం పెడతారు. అంటే తక్కువ మార్కులు వస్తే మా కాలేజ్ సరిగ్గా లేదు, పేరెంట్స్ సరిగ్గా ఇవ్వలే. సక్సెస్ అయితే మరి సక్సెస్ అయితే నేను చదివాను, ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మరి పిల్లల గురించి మాట్లాడుతున్నాం మేడం, చాలా మంది పెద్దవాళ్ళలో కూడా ఇది ఉండడానికి రీజన్ ఏమంటారు? పెద్దవాళ్ళు కూడా అంతే, పిల్లలే కదా పెద్దవాళ్ళు అవుతున్నారు. వాహ్, పిల్లలే పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఇంకా అలాగే ఉన్నారంటారా? చిన్నప్పుడు పిల్లవాడు తప్పుటడుగులు వేస్తూ పట్టుదలతో నడక నేర్చుకుంటాడు, అది ఎవరు చెప్పరు అది, కానీ తనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఆ స్థితులు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు మరి పెద్ద అయ్యే కొద్దీ తన స్థితి మారినప్పుడు కర్మ సిద్ధాంతం కూడా వర్తించడం మార్పు జరగదా మేడం? మార్పు అదే చెప్తున్నాను కదా, తెలుసుకున్నప్పుడు తెలుసుకోవడం జ్ఞానంతోనే మారుతుంది. వండర్ఫుల్ మేడం. నరేందర్ గారు, కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది ఇందాక అన్నారు కర్మ అని. సో ఫెయిల్యూర్కి కర్మకి కొంతమంది ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా ముందుకెళ్తూ ఉంటారు, కొంతమంది ఒక్క ఫెయిల్యూర్ రాగానే ఆగిపోతారు, కొంతమంది సక్సెస్ అయ్యి ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చినా ఆగుతారు. దీనికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది అంటారా? ఎంతో బాగా చేయాలనుకుంటాం మనం, అది కాదన్నప్పుడు కర్మ సిద్ధాంతము ఉంటుంది. బిజినెస్ ఎన్ని రకాలుగా ట్రై చేసిన నేను కూడా, అన్నిట్లో ఫెయిల్యూరే చూస్తున్నాను, కానీ భయపడలేదు, వస్తుంది ఒకరోజు. ఎందుకంటే ఇదే సరైందని ఎట్లా తెలిసింది ఇప్పుడు చేస్తున్నదే? ఇప్పుడు ఇన్ని ఎదుర్కొన్నారు అంటే అన్ని కర్మలు ఎదుర్కొన్నట్టే కదా. అవును. ఇప్పుడు ఒక దగ్గర సక్సెస్ వచ్చింది అంటే అది ఎట్లా తెలిసింది మీకు? ఇవి కర్మ ప్రకారంగా నేను ఫెయిల్ అయ్యా, ఇగో నేను ఇది చేస్తే నేను ఫెయిల్యూర్ నుంచి బయటపడతా అని మీరు ఎట్లా తెలుసుకున్నారు? అది కావాలి మన వాళ్ళకి. అది ఏమవుతుందంటే ఒక దాంట్లో చేసినాం మనం, చూద్దాం ఏం జరుగుతుందని. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కి 100 రూపాయలు లేదు, షాప్ ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్కి లేదు, ఎవరు సపోర్ట్ లేదు. అక్కడ ఏం జరిగింది అంటే నాకు పెద్ద టర్నింగ్ పాయింట్. మార్కెట్ అంతా 12 షాపులు తిరిగిన తర్వాత ఫస్ట్ షాప్లో పోయిన సేటు మళ్ళీ పిలిచాడు నేను రిటర్న్ వస్తుంటే. అది నా లైఫ్లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అయిన రమేష్ పాసి ఆయన పేరు, టీషర్ట్స్ హోల్సేలర్. ఆయన చాలా పెద్ద ఒక 12 ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళకు. పిలిచి ఒక 1 అవర్ నాతో మాట్లాడాయన. అప్పుడు నీకేం కావాలి చెప్పు నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. అప్పటిదాకా ఫెయిల్యూర్ అప్పటిదాకా నేను లోపల నుంచి తెగిపోయినా నేను ఆల్రెడీ.
కానీ నా ప్రయత్నం మాత్రం కంటిన్యూ పెట్టుకున్నాను. స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి అంటే ఆ కర్మ ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ కర్మ పూర్తయిన రోజు ఇలాంటి వాళ్ళు వస్తారు అంటున్నారా మీరు? కర్మ ప్రక్షాళన కాగానే మనకు ఎదురు పడతాయి, యూటర్న్ అవుతుంది. వావ్, లైఫ్ అద్భుతంగా ఓపెన్ అయ్యి ప్రజ్వలిస్తుంది ఒక్కసారి. 10 years ఎంత 91 to 97 వరకు నా స్ట్రగల్ ఫిజికల్ లైఫ్ది. 91 నుంచి 97 వరకు ఎంత స్ట్రగల్ చేశానో 97 సార్తో అందుకే గురువుల సాంగత్యం అనేది నాకు బాగా అర్థమైంది. రైట్. ఒక దిక్సూచిలాగానే వాళ్ళకు మనకు చిన్న అక్కడ ఏంటంటే ఒక డైరెక్షన్ దొరుకుతుంది మనకు. అంటే గురువులు అంటే ఆధ్యాత్మిక ఉన్నతికి కదా సహాయ సహకారాలు అందిస్తారు, ఎందుకు ప్రాపంచికంగా కూడా అందిస్తారా? 100%. ఫిజికల్గా సార్తో కనెక్ట్ అయిన వితిన్ 1 weekలోనే నాకు ఆ సెట్ దొరకడము, స్టాక్ దొరకడము, అక్కడ నుంచి మొదలైన ఒక 2-3 కోట్ల బిజినెస్ ఇచ్చాను ఆయనకు మళ్ళీ. అంటే గురువు యొక్క కృపనా లేకపోతే మీ కర్మలకు పూర్తయినాయా? మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? కర్మ ప్రక్షాళన అయిపోయింది, గురువు యొక్క కృప. గురువు దగ్గర వచ్చిన తర్వాత జీవితం ఎట్లా మారుతుంది అట్లని నాకు అహం రాలేదు. మరి నేర్చుకున్నా అక్కడ. ఏం లేని రోజు చూసినా కోట్లు చూసినాము, ఏదో మనం గాలిలో ఎగురుతున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఫైట్ పడుతుంది అది. రైట్. ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ తర్వాత కొంత కర్మ ప్రక్షాళన అయినాక వస్తుంది అన్నారు. కొంతమంది అసలు ఫెయిల్యూర్సే లేకుండా సక్సెస్లోనే ఉంటారు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి కర్మ సంబంధానికి? ఇప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ బాగుంటుంది. అచ్చా, ఎప్పుడు కర్మ బ్యాలెన్స్ ఉందంటే ట్యాంక్లో నీళ్లు ఉంటేనే ట్యాప్లో వస్తాయి. వా, ఏమి సైన్ కూడా చేయరాదు, కోట్ల బిజినెస్ ఉంది. అదే అంటారా? మనకు డబ్బు ఊరికే రాదు అని చెప్తాడు కదా ఆ జ్యువెలర్ షాపు, అదంతా గత జన్మల బ్యాలెన్సే వాళ్ళది. వా, అల్టిమేట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఉమామహేష్ గారు చెప్పండి, అసలు కర్మకి ఫెయిల్యూర్కి ఏమిటి సంబంధం? కర్మ అనేదాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. దానికి కర్మ అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు. కర్మ అంటే ఆలోచనలు, మాటలు, చేతలు. వా, వాటి ద్వారా మనం చేసేది. గత జన్మల గురించి మనకు తెలియదు, ఈ జన్మలో అయితే ఈ జన్మ గురించి మాట్లాడదాం. ఈ 3. సో మాటలు, చేతల గురించి పక్కన పెడదాం. దానికి ఆలోచనలు, మాటలు పక్కన పట్టుకుందాం. నాతో కాదు, నా బ్రతుకు ఇంతే, నేనేమి చేయలేను, రిపీటెడ్గా 100 సార్లు అనుకున్నాం అనుకోండి. అనుకుంటూ అదే మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడుతూ సార్ అన్నట్టు ఒక షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఏం జరుగుతుంది? పైకైతే షాప్ ఓపెన్ చేస్తాను, పైకైతే ఒక మంచి పని చేస్తాను, కానీ లోపల మాట్లాడేది అంతా అదే ఉంది. అంతా నెగటివ్ ఫోర్స్ ఆ షాప్తో పాటుగా వెళ్తుంది. మనం ఎక్కడికి పోతే ఎక్కడ మన ఆలోచనల ప్రభావం, మన మాటల ప్రభావం మనకంటే ముందే వెళ్తుంది. అది ఎలా ప్రక్షాళన అవుతుంది? ఇందాక సార్ అన్నట్టు ఒక సరైన గురువు దొరికారనుకోండి, ఆ గురువు దగ్గరికి వెళ్తేనే ఇందాక అన్నారు మీరు, గురువు రక్షించారా, గురువు కృప వల్ల జరిగిందా? ఎప్పుడైతే ప్రతిసారిలా అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అనే దానికి డెవలప్మెంట్ అంటే మార్పులు చేర్పు జరిగింది. మీరు అన్నట్టు ఆలోచనలు రిఫైన్ అవుతాయి. అలాంటి గురువు రావడం కూడా ఒక మంచి కర్మలో భాగం. ఒక వెలుగు అంటే చీకటి పోయింది, ఇప్పుడు వెలుగు వచ్చింది. ఆ వెలుగుతో మళ్ళీ అదే షాప్కి వెళ్ళాం. అది అంతకుముందేమో ముందే నెగిటివ్ థాట్ పంపించి మనం వెళ్ళాం. ఇప్పుడు మనతో పాటు పాజిటివ్ థాట్ తీసుకెళ్ళాం. పలానా రాము గారు హెల్ప్ చేయరు అనుకుంటే వెళ్తా అనుకోండి, నేను చేయాలనుకున్నాడు చేయలేదు. నాకు ముందే ఇచ్చారు మీరు. పవర్ఫుల్ థాట్ అయితే పలానా రాము గారు చాలా మంచివారు, సరే మన ప్రయత్నం మనం చేద్దాం, అడుగుదాం. సో మానవ ప్రయత్నం ఇద్దరూ చేస్తున్నారు, కానీ గతంలో 100 సార్లు రాంగ్ థింకింగ్ ప్యాటర్న్లో, రాంగ్ వర్డ్స్లో ఉన్న వారికి వాటి యొక్క ఎఫెక్ట్ అంతా పోవడానికి కొంత టైం పడుతుంది. ఒక 6 నెలలు కట్టచ్చు, 3 నెలలు కట్టచ్చు. దానికి సరిగ్గా ధ్యానం చేసి, గురువుల సాంగత్యం చేసి, సజ్జన సాంగత్యం చేయగా కొద్ది రోజులకు వెళ్ళిపోతుంది. దాన్నే మంచి కర్మ అంటారా? ఇంకా మళ్ళీ డీటెయిల్గా వెళ్ళాల్సిందే లేదు, పాయింట్ చెప్పేశారు. మంచి కర్మలు చేస్తే గత కర్మల ప్రభావం పోతుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా, అది షాప్కి వెళ్తామా, ధ్యానం క్లాస్కి వెళ్తామా, డిఫరెంట్ మ్యాటర్. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు ఆ వైబ్రేషన్తో, ఆ థాట్తో, ఆ పాజిటివ్తో వెళ్తాం. సో అది ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ తేడా ఏమి లేదు, రెండు ఒకటే. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను, సక్సెస్ఫుల్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. ధ్యానం క్లాస్కి వెళ్ళాను, సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇందాక ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అన్నారు కదా. స్పిరిచువల్గా రాకముందు టోటల్ ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా సక్సెస్లు చూసాం, చాలామంది చూశారు.
ఇటు స్పిరిచువల్ లైఫ్కి వచ్చినాక ఫెయిల్యూర్స్ మొదలైన వాళ్ళు ఉన్నారుగా. ఫెయిల్యూర్ అనుకుంటున్నామా, అది ఫెయిల్యూర్ మొదలయ్యాయి. స్పిరిచువాలిటీలోకి వచ్చిన వారు నిజంగా దాన్ని ఫెయిల్యూర్ అని అనుకోరు. అవసరం లేని వెళ్ళిపోతుంటాయి జీవితంలో. అవసరం లేని వెళ్ళిపోయేదాన్ని ఫెయిల్యూర్ అంటాం. అంతే. చాలా మంది అంటారు, అరే నేను ధ్యానానికి ముందు ఆధ్యాత్మికతకు ముందే మస్తుండే, అన్నీ ఉండే, నాకు అన్నీ పోయినాయి అని. మరి యోగి వేమన ఆధ్యాత్మిక ముందు చాలా బంగారు తయారు చేసేవారు, ఆ తర్వాత గోచి కూడా లేకుండా తిరిగాడు. అది ఫెయిల్యూరా? కాదు కదా. అనవసరమైన వెళ్ళిపోయిన అవసరం లేనివన్నీ మనము మన అంతరాత్మ పక్కకు పెట్టేస్తాం. ఇంకా గతపు రాంగ్ థింకింగ్లో నుంచే చూస్తే అది ఫెయిల్యూర్ అవుతుంది. రైట్. నాకు అవసరం లేదు, నా కారు ఇప్పుడు నాకు ఒక 2 సంవత్సరాల క్రితం కారు ఉండేది, ఇప్పుడు నాకు కారు లేదు, అది ఫెయిల్యూరా? నాకు ఇప్పుడు కారు అవసరం లేదు, అన్న కారు నా కారే. ఇప్పుడు ఈ మేడం కారు నా కారే, మీ కారు నా కారే, ఇప్పుడు నాకు అన్ని కార్లు నావే. సార్ కారు లేదు. అంతకుముందు సార్కి పిరమిడ్ సొసైటీ స్టార్ట్ చేయక ముందు కంపెనీ కారు ఉండేది ఎన్నో సంవత్సరాలు. ఆ తర్వాత తిరిగి ప్రచారం ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన కారు లేదు. ఆ తర్వాత బస్సులో తిరిగాడు, లారీలో తిరిగాడు, ట్రైన్లో తిరిగాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కారు వచ్చింది. అయితే ఫెయిల్లా? రైట్, వండర్ఫుల్. మీరు ఒక యువకుడు ఉన్నప్పుడే పత్రిజీని కలిశారు. ఎస్. మీరు ఫెయిల్యూర్ నుండే సార్ని కలిశారు. సార్ ఫెయిల్యూర్స్ ఎన్నో చూశారు కదా మీరు. సార్ ఫెయిల్యూర్స్ లేవు. సార్కి ఫెయిల్యూర్ లేదు. లేదు, ఫెయిల్యూర్ అనే పదం లేదు. దాన్ని ఎలా తీసుకున్నారు? సార్ అసలు ఎప్పుడు ఫెయిల్యూర్ అనే పదమే వాడలేదు. ఏమని వాడారు దాన్ని రీప్లేస్మెంట్? సారు ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్పీరియన్స్. అరే వెళ్ళి ధ్యానం చెప్పు, ఆ పనుల గురించి మాట్లాడాడు. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆధ్యాత్మికతలో లేవంటారా లేకపోతే ఎలా? అసలు ఆధ్యాత్మికతలో సార్ నోటి నుండి ఎప్పుడు ఈ 2 పదాలు నేనైతే వినలేదు. అద్భుతంగా జరిగింది అనేవాడు. రైట్. ఒక 100 మంది వచ్చారు, చాలా అద్భుతం, ఆనందపడేవాడు. రైట్. ఎవరు రాలేదు, అయినా ఆనందపడ్డాడు. రైట్. ఒకరోజు ఇలాగే మా ఊరినర్ పక్కన విలేజ్లో పెద్దగా ప్రచారం చేసాం, సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు అని. చివరికి ఎవరు రాలేదు, నేను సార్ తప్ప. సార్ ఆ రోజు వచ్చి, అరే ఇది ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది అనలేదు. అబ్బా వెరీ నైస్, మన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడడానికి చాలా టైం దొరికిందిరా, కూర్చో అని 2-3 గంటలు నాకే కాన్సెప్ట్లు అందించారా? నాతో కూడా జరిగింది ఇది. జైపూర్ పోయినాము ఇద్దరం, సార్ నేను. పోయినాక మిస్ఫైర్ అయిపోయింది. ఏం ప్రోగ్రామ్స్ మేము ఇప్పుడు చేయలేము సార్ అన్నాం. 3 days ఉన్నాం మరి అక్కడ. రైట్. అది ఫెయిల్ కాదు, ఇంకా గ్రాండ్ సక్సెస్ మాకు అది. రైట్. ఇంకా సార్తో అంతా టైం గడిపాం. రైట్, వండర్ఫుల్. మేడం మీరేమంటారు? నేను అంగీకరిస్తాను. మీరు చెప్పండి, మీరు పత్రిజీ ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారు? వారి నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి? సార్ చెప్పారు కదా, సార్ నోటి నుంచి నేను వినలేదు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది, ఎప్పుడు వినలేదు. సార్ ప్రతిదీ అద్భుతమే అంటారు. నాకు బాగా ఒకటి నచ్చేది ఏంటంటే, ఎంతో మంది ఉన్నప్పుడు అందరూ బుద్ధుళ్ళేరా అంటారు, మీరందరూ బుద్ధుళ్ళే అంటారు. నాకు ఒక్కోసారి నాకు వచ్చింది ఆ డౌట్. అది ఏంటి అబ్బా సార్ ఇలా అంటారు, నేను వేరే వాళ్ళ గురించి కాదు నా గురించి అనుకునేదాన్ని. నేను ఇంకా అంత స్థితికి రాలేదు కదా, అయినా సరే సార్ బుద్ధుడు అంటున్నారంటే అంటే ఆయన విజన్ అంత ఉంటుంది. ఆయన అందరిలో బుద్ధుడినే చూస్తారు. సో ఆయన ఒక బుద్ధుడు కాబట్టి అందరిలో బుద్ధుడిని చూడగలుగుతున్నారు. కానీ మనం ఆ స్థితికి రాలేదు కాబట్టి చూడలేదు అనేది నాకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యాక ఆ తత్వం నేర్చుకునేది ఎలా అనేది నేను సార్ నుంచి తెలుసుకున్నాను, పత్రి సార్ నుంచి. సో పత్రిజీ ఎప్పుడు సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ పదాలే లేవు, అద్భుతం అంతే. అద్భుతం, ఏదైనా అద్భుతమే, అనుభవము, ఎక్స్పీరియన్స్. సార్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఎందుకే వినమంటారు ఎక్కువగా. అందరి అనుభవాలు వినండి. ఇంకొకటి ఏంటంటే సజ్జన సాంగత్యం ప్లస్ బుక్స్, స్వాధ్యాయం ఒకటి. సార్ చెప్పిన ఆ కాన్సెప్ట్లో నాకు బాగా నచ్చింది స్వాధ్యాయం. స్వాధ్యాయం ద్వారా మనల్ని, అంటే స్వాధ్యాయం అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం, అది చదవడం అంటే పుస్తకమే కాదు, మనల్ని స్వాధ్యాయం. అలాగే ఒక జీవిత చరిత్రలు, నాకు ఎక్కువగా బయోగ్రఫీలు చదవడం ఇష్టం అనమాట, ఎవరిదైనా సరే. అంటే వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారు, అంటే ఆ ఫెయిల్యూర్స్ని వాళ్ళు ఎలా మార్చుకున్నారు. ఇప్పుడు ఒక గురువు గురించి చెప్పండి మేడం, ఫెయిల్యూర్స్ని ఎలా మార్చుకున్నారు చెప్పండి, మీరు చదివిన పుస్తకం. రామ్తా గారు కూడా ఆయన చాలా చేసి అంత స్థితికి వెళ్ళారు. అది అలా ప్రతి ఒక్కరిది ఉంటుంది. ప్రతి ఒక్క మాస్టరు అలాగే వచ్చారు కదా. కొంతమంది ఎన్నో కష్టాలు, వాళ్ళు కూడా ధ్యాన సాధనలో మామూలుగా అయితే లేరు కదా. తర్వాత ముముక్షువు ముళ్ళ కిరీటం అని ఒక యోగి మహారాజ్ గారు చదివాను. ఆయన సాధనలో ఎంత వెళ్ళారు. చిత్శక్తి విలాసం చదివితే దాంట్లో ఆయన ఎంత సాధన చేశారు. వాళ్ళు మంచి స్థితే ఉన్నది, కానీ ఇంకా వాళ్ళు వెళ్ళాలని వాళ్ళు ఎంత కష్టాలు పడి
వాళ్ళ కష్టాలు అనుకోలేదు దాని నుంచి లెర్నింగ్ అన్నమాట, నేర్చుకుంటూ ఎంత ముందుకు వెళ్ళారనేది నేను వాళ్ళు చదివినప్పుడు నాకు వండర్ఫుల్ అర్థమవుతుంది. మేడం. అసలు మహాయోగుల చరిత్రలన్నీ చూస్తే కూడా అవే ఉన్నాయని అద్భుతంగా చెప్పారు. మీరు ఉమా మహేష్ గారు చెప్పండి, మీరు ఫెయిల్యూర్ గురించి చెప్తూ ఉంటారు కదా, హయ్యర్ స్టడీస్లో హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యి ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి ఆ ఫెయిల్యూర్ని? అది అవసరం లేదు అని అర్థం. నాకే నేను ఐఐటి చదవాలనుకున్నా అప్పట్లో, 95 ప్రాంతంలోని. ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డా. నాకు ఐఐటిలో సీట్ రాకుండా ఆ కర్నూలులో ఉన్న పుల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. అప్పట్లో నేను చాలా అట్టర్ ఫెయిల్యూర్ అనుకున్నాను. దానివల్లనే సూసైడ్ చేసుకున్నాను. నా అయిపోయింది నా జీవితం. ఎంత కష్టపడి నేను ఆఖరికి మా ఊర్లో ఉన్న కాలేజీలో చదవడానిక ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐఏఎస్ అవుదాం, ఐపీఎస్ అవుదాం, తర్వాత చాలా ప్లాన్లు ఉన్నాయి. ఏడ్చి ఆ తర్వాత వచ్చి అని ఇక ఏదో ఒక విధంగా బతుకుదాం అనే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, నేను ఐఐటికో ఎక్కడికో వెళ్ళింటే నన్ను అప్పుడు 10 సార్లు కలవగలిగేవాని కాదు. సార్ అక్కడ ఉన్నాడు. సార్కు నేను అతి తొక్కగా అంటే అతి చిన్న ఏజ్లో దగ్గర కావడానికే నాకు ఐఐటి రాలేదు. ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందా అప్పుడే? లేకపోతే సార్ అక్కడ ఉండేవాడు కాదు. నేను ఐఐటికే వెళ్ళాను అనుకోని, ఏ ఢిల్లీకో ఏ బాంబేకి వెళ్ళాను, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కానీ సార్ని కలిసేవాడిని కాదు. సార్ని రోజు కలవగలిగే భాగ్యం. ఇప్పుడు సార్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడే సార్ సెటిల్ అయి ఉన్నారు. 99 తర్వాత సార్ షిఫ్ట్ అయ్యారు. సో ఒక పత్రి సార్ అనే ఒక మహాయోగిని కలవడం కోసమే, ఇంకా అంతకంటే అద్భుతమైన సక్సెస్ అది. కాబట్టి నాకు ఐఐటి అనే ఒక చిన్నది రాకుండా చేసింది ప్రకృతి. అది రాకపోతే మీరు అట్లా అర్థం చేసుకున్నారు. ఎస్. ఒక్కసారి వచ్చి ఫెయిల్ అయితే? వచ్చి ఫెయిల్ అయినా రాక ఫెయిల్ అయినా ఏది జరిగినా అంతా మన మంచికే. నెక్స్ట్ లెవెల్లో మన హయ్యర్ లెవెల్లోకి వెళ్ళడానికే. హయ్యర్ లెవెల్లో వేమన ఫెయిల్ అయ్యాడు, రైట్? దాని ద్వారా యోగి అయ్యాడు. వేమారెడ్డి కాస్త వేమన యోగి అయ్యాడు. సో ఎంతోమంది గురువులను చూస్తే కూడా ఒకానొక టైంలో వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళని వెరివేసిన వారు, జనాలు వెరివేశారు. జీసస్ క్రైస్ట్ని సిలువేశారు, అది ఫెయిల్. ఆ సిలువేసిన తర్వాత ఇంకా పెద్ద యోగి అయిపోయాడు ఆయన. అందరికి ఇంకా పెద్ద పాపులర్ అయిపోయాడు. ఇంకా అసలు ప్రపంచానికి దేవుడు అయిపోయాడు ఆయన. మనం అనుకుంటాం ఆ టైంలో వాళ్ళంతా అప్పుడున్న సమాజం ఫెయిల్ అయినా అనుకుని ఉండొచ్చు. ఈయన వాళ్ళకు కన్వీనియంట్గా చేసి ఉంటే ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకో కొద్ది రోజులు ఎక్కువగా చెప్పి ఉండేవాడేమో అందరికి సత్యమో అని అనుకుని ఉండొచ్చు. కానీ సిలువ వేయడం సక్సెస్, పాయిజన్ తాగించడం సోక్రటీస్కి అది సక్సెస్. దానివల్ల ఇంకా ఎక్కువ మంది సత్యాన్ని అందించాడు. సో మనం అనుకుంటున్న ఫెయిల్యూర్స్ వేరు, యాక్చువల్గా సత్యం వేరు. రైట్. సత్యము తెలుసుకుంటే ఫెయిల్యూర్ కాదని అర్థం అవుతుంది. ఫెయిల్యూరే లేదు, అర్థం అవ్వడం కాదు, అసలు లేదు ఫెయిల్యూర్. వీ హ్యావ్ క్రియేటెడ్, అన్ని పదాలని క్రియేట్ చేసినట్టు ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో అప్పుడు బురదలో నుంచి తామర పువ్వు వస్తుంది లేదన్న విషయం అర్థం చేసుకుంటే. అది వండర్ఫుల్. మీరు ఫిజికల్ ఫెయిల్యూర్ని చూశారు, స్పిరిచువల్ ఫెయిల్యూర్ని కూడా చూశారు, ఇందాక చెప్పారు. సో దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం ఎట్లా? అక్కడే నేను స్ట్రాంగ్ అయినాను. ఇంకా అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు, పాస్ లేదు, ఫెయిల్ లేదు, అతీతంగా ఉండి చూస్తాను. అప్పుడు స్మూత్గా అన్నీ స్టార్ట్ అయినాయి నాకు. ఇప్పుడు అంతా చూడడానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటివి? ఒక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకటి గురువుల సాంగత్యము, బుక్స్ రీడింగ్, విశ్వాన్ని నడిపించేవాడే నాతో ఉన్నాడు అన్న కాన్ఫిడెన్స్ నాకు బాగుంటుంది. ఎవరిని కేర్ చేయను నేను. అందుకే విశ్వం నడిపించారా అంటే అప్పుడు పత్రి సార్ నాతో పాటు ఉన్నారనా, లేకపోతే విశ్వము దానికి సంబంధించిన స్పీచెస్ బాగున్నాను నేను. ఓకే. అయితే మనిషి ఇంత నిస్తేజంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎందుకున్నాడు? దానికి కారణం ఏంటంటే తెలియకపోవడం. మనతో ఒక అతీంద్రియమైన శక్తి పనిచేస్తుంది. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, స్వయం అధ్యయనం. మన ప్రమేయం లేకుండా శ్వాస నడుస్తుంది, ప్రమేయం లేకుండా కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, చేస్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ ఒక ఎగ్జిస్టెన్స్. ఒక అతీంద్రియమైన శక్తి మనతో ఉన్నందుకే ఈ బాడీ పనిచేస్తుంది. పుట్టింది గుర్తులేదు, చచ్చిపోయేది గుర్తులేదు, ఎవడో పంపిస్తే వచ్చిన వాళ్ళం. ఆ టెన్షన్ ఆయనకు ఉంటుంది, కానీ మనకేంది, ఎవడో పంపించాడు, చూద్దాం ఏం జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్తో ఉండేది. అంటే ఒక వర్షన్లో ఆయన పంపించాడు కాబట్టి చూద్దాం అనుకోవాలి. మరి ఇంకో వర్షన్లో మనమే చాయిస్ తీసుకొని వచ్చాము అనేది వింటున్నాగా. ఓకే, చాయిస్ తీసుకున్నామో, పంపిస్తే వచ్చినామో, ఇది కూడా ఒక చాయిస్ అనుకోవచ్చు.
ఇది కూడా ఒక చాయిస్. ఒక్కటి ఉంది, నేను ప్రతి దాంట్లో ప్రయత్నం చేసుకుంటూ పోయినా. వచ్చిందా ఓకే, రాలేదా ఓకే అన్నట్టు ఉన్నాను. రైట్. అది ఫిజికల్ కానీ స్పిరిచువల్గా కానీ. వండర్ఫుల్. కానీ అద్భుతంగా రిజల్ట్స్ వచ్చినాయి నాకు. టైం పడుతుంది కానీ సక్సెస్ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను. నేను పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పాను, మా బాబు అంటాడు ఎంత బాగా పనిచేసినా కానీ నాకు అదే రిమార్క్ వస్తున్నాయి, నాకు పైనుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది డాడీ అంటే, ఓకే చూడు. ఇది మీరు మంచి పాయింట్ చెప్తున్నారు. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళ పిల్లలకి మనం చేసిన సాధన వాళ్ళకి ఫ్లో అయి అద్భుతంగా ఉండాలి కదా అని విన్నయన్నీ ఇప్పుడు జరగట్లేదు కొంతమందిలో. అది పెళ్ళిళ్ళు కావట్లేదు, మేము ధ్యానం చేస్తున్నాం, ఇంట్లో పిరమిడ్ కట్టాం, పెళ్ళిళ్ళు కావట్లేదు, వాళ్ళు అనుకున్న జాబులు రావట్లేదు. చెప్పండి సార్, అది ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎట్లుంటుంది, పిల్లలు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. స్పిరిచువాలిటీ లేని ఫ్యామిలీస్లో పిల్లలు ఎట్లుంటారు, ఇంకా ఇక వాళ్ళకి కంట్రోల్ చేయడం కూడా కష్టం. స్పిరిచువాలిటీ ఉన్న పిల్లల్లో ఇది జరుగుతుంది కదా, ఎలా అర్థం చేసుకోవాలి మరి ఆ పిల్లలు, పేరెంట్స్? పిల్లలు యాక్సెప్టెన్స్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, యాక్సెప్టెన్స్లో లేని వాళ్ళు బయటి సమాజంతో కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఆ సంస్కారము మన ఇంట్లో ఉన్న వైబ్రేషన్తో పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది. అది ఫెయిల్యూర్స్ అసలు లేవు అనేది తెలుసుకున్నాం. ఫెయిల్యూర్ లేదని తెలుసుకోవడానికి, ఒకవేళ ఎదురవుతున్నది అనుకున్నది జరగకపోవడానికి, ఆ జరగకపోయినా సరే వాళ్ళను వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏమేమి ఆచరించాలి? ఒక 5-6 స్టెప్స్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ ధ్యానం చేయాలి. ఓకే. సెకండ్ స్వాధ్యాయం బాగా చేయాలి. ఎవరైనా చెప్పింది వినాలి, మనం అనాలిసిస్ చేయాలి, దానికి నిలబడే శక్తిని సంపాదించుకోవాలి, దాంతో గెటాన్ కావాలి. నా పిల్లలకు నేను ఫస్ట్ నుంచి నేర్పించింది కాన్ఫిడెన్సే. కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే దేనికైనా ఎదుర్కోవచ్చు. రైట్. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎదుటి వాళ్ళ జర్నీ వినాలి, ధ్యాన సాధన తప్పనిసరిగా చేయాలి, కంపల్సరీ. ఇంకేమైనా చెప్తారా? వెజిటేరియన్గా ఉండాలి. వెజిటేరియన్గా ఉండడం. వా, వండర్ఫుల్. ఉమామహేష్ గారు? మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు దానికి తగిన శక్తి ధ్యానం ద్వారా సంపాదించాలి. రైట్. ముందు అది లేదు అని తెలుసుకునే శక్తి. సో శక్తి విహీనులు ఏమీ సాధించలేరు. వండర్ఫుల్. మనం డబ్బులతో ఏదైనా కొంటాం, అలాగే జీవితాన్ని సృష్టించుకోవాలంటే శక్తి కావాలి. సో తగినంత శక్తి సాధించాలంటే తగినంత ధ్యానం చేయాలి. రెండవది, మనం సాధించాలనుకుంటున్నది దేనికోసం, దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వస్తుంది. మన స్వార్థం కోసమా, ఆర్ నిస్వార్థమైన ప్రపంచానికి సంబంధించిన లోక కళ్యాణం కోసమా, దాన్ని బట్టి మన ఎక్స్ట్రా ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ యాడ్ అవుతాయి. సో మనం పెట్టుకున్న లక్ష్యం, ఉదాహరణకి నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా, నా శక్తి పనిచేస్తుంది. అదే ఒక మెగా పిరమిడ్ కట్టాలనుకున్నా, ఈ ప్రపంచమంతా నా వెనక నిలబడతాయి. అంటే లక్ష్యానికి దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ సరిగ్గా ఉండడం. సో హయ్యర్ ఇంటెన్షన్, లోక కళ్యాణానికి సంబంధించిన లక్ష్యం పెట్టుకోగలిగితే ఇదే సక్సెస్ 100 రెట్లు హై స్పీడ్లో వస్తుంది. రైట్. అంటే ఒక ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి కూడా నేను ఉద్యోగం చేస్తూ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతా అనుకోవచ్చా? సో ఇంటెన్షన్, హయ్యర్ ఇంటెన్షన్ ఉండాలి, శక్తిని పెంచుకోవాలి. రెండు, ఇంకా సో ఫస్ట్ శక్తిని పెంచుకోవాలి, రెండోది హయ్యర్ అంటే లోక కళ్యాణానికి సంబంధించిన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. వాళ్ళ ఫిజికల్ సాధనతో పాటు దాన్ని అలైన్ చేయాలి. వండర్ఫుల్, వండర్ఫుల్. నేను అమెరికాకి వెళ్ళాను, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఉద్యోగం చేసేది డబ్బుల కోసం కాదు, నా ధ్యాన సాధన కోసం మనం పోయి అక్కడ అందియడానికి. అప్పుడు అదే పని చాలా సులభంగా అవుతుంది. రైట్. మూడో పాయింట్ ఏంటంటే, ప్రతిదానికి ఈ జడ్జిమెంట్, సక్సెస్ ఫెయిల్, ఈ జడ్జిమెంట్లోని ముందు బయటికి రావు. అప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా లేనివాడు ఏది సాధించలేడు. ఫస్ట్ బేస్ హయ్యర్ ఇంటెన్షన్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, శక్తిని పెంచుకోవాలి. ప్రతిదాన్ని ఇందాక అన్నట్టు ఆనందంగా స్వీకరించాలి. ముందు ఏదైనా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. వండర్ఫుల్, వండర్ఫుల్ చెప్పారు మేడం గారు. శక్తి ఫస్ట్ రావాల్సింది, శక్తిని పెంచుకోవాలి. అంటే మానసిక స్థితుల్లో స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్గా మనకి ఎమోషన్సే ఎక్కువ మనం ఫెయిల్యూర్ చేసేది. ఆ ఎమోషన్స్ పట్ల అసలు అక్కడ ఆ దుఃఖం ఎందుకు వస్తుంది నేను ఈ విషయం పట్ల అని ఒక అవగాహన తెలుసుకొని ఎరుకతో అవేర్గా ఉండడం జీవితం పట్ల. శక్తిని పెంచుకోవాలి, ఏది ఎందుకు జరుగుతుందో ఎరుకతో ఉండాలి.
ఆ తర్వాత అది ఆ, ఒక ఫెయిల్యూర్ వస్తే సో దీని నుంచి నేనేం లెసన్ నేర్చుకున్నాను, అచ్చా, ఏది జరుగుతున్నా పాఠాలు నేర్చుకునే పాఠాలు గుణం. నేర్చుకునే ఓ గుణం వండర్ఫుల్ మేడం, అలవడాలి, దాని నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో చివరగా సార్, ఈరోజు ఫ్రీడమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్కి మీ మెసేజ్. భక్తి ఒక సామాజిక శక్తి అంటారు. ఆధ్యాత్మికం అనేది ఒక శక్తి, అది యూనివర్సల్ ఎనర్జీ, అది దైవశక్తి. భక్తితో యుక్తి కూడా ఉండాలి. ఎందుకంటే నాకు బాగా అనుభవంలోకి వచ్చింది అది, ఎక్స్పీరియన్స్ నాకు. యుక్తి లేనోడు భక్తిలో కూడా కొట్టుకుపోవడం అనేది కరెక్ట్ కాదు. వావ్, స్పెషల్గా యుక్తితో యువకులు. కూడుకున్న భక్తి. ఎస్, ఆ అవేర్నెస్ ఉండాలి. ఎంత బాగా క్లాసులకు వెళ్ళిపోతానో అంత బాగా బిజినెస్ కూడా పట్టుకుంటాను నేను. భక్తి యుక్తి అల్టిమేట్. మీ మెసేజ్. పుట్టిన జీవిత లక్ష్యం కోసం జీవిస్తూ ఉంటే ఓన్లీ సక్సెస్, ఇంకా ఫెయిల్ అనే పదమే ఉండదు. మేడం. ఏదైతే మనం వచ్చామో ఒక లక్ష్యంతోనే మనం భూమి మీదకి వస్తామో ఆ లక్ష్యం తెలుసుకొని దాని వైపుగా అడుగులు వేయడమే. అంటే పోటీతత్వం, మనతో మనం పోటీ పడుతూ జీవితం ఎలా జీవించాలనేది అవేర్గా జీవించడమే మనం చేయాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్. విన్నాం కదా మనం, అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు, ఫెయిల్యూర్ అనేది పాఠాలే, రైట్? సో మరి విజయం సాధించాను కదా, ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది? లేదా ఆధ్యాత్మికతలోకి వచ్చాను కదా, ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది? అంటే అవసరం లేని వెళ్ళిపోయాయి. కర్మకు సంబంధం ఉందా అంటే కొంతవరకే ఉంటుంది. గురువుల కృప ఉంటుందా? గురువుల కృప మన మైండ్ ఫ్రీక్వెన్సీని, మన ఎనర్జీని ట్యూన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేటివి దీని గురించి తెలుసుకున్నాం. అసలు ఫెయిల్యూరే లేదన్న ఒక్క పాయింట్ తెలుసుకున్న తర్వాత ఇంకేముంటాయి మిత్రులారా? సో చివరిగా వారి మెసేజ్ ద్వారా ఏది చేస్తున్నా భక్తి దేని మీద ఉన్నా యుక్తి లేకుండా భక్తి ఉంటే యూజ్ లేదని, రైట్? సో జీవిత లక్ష్యం కోసం, హయ్యర్ లక్ష్యం కోసం గనుక హయ్యర్ లక్ష్యంతో మనం ఉంటే, శక్తిని పెంచుకుంటే అద్భుతంగా ఎదుగుతామని, తర్వాత మనం వచ్చిన జీవిత లక్ష్యం తెలుసుకొని ప్రతి దాంట్లో పాఠాలు నేర్చుకుంటూ వెళితే అద్భుతంగా హాయిగా ఉండొచ్చని ఈనాటి జ్ఞానసభ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ తెలుసుకున్న విషయాలన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.